ఆగస్టు 6 బుధవారం గోచర ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నుతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఆగస్టు 6 బుధవారం. ఈనాటి గోచర ఫలితాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్ష ద్వాదశి పగలు 12:39 వరకు ఉంది. మూలా నక్షత్రం పగలు 12:41 వరకు ఉంది. వర్జ్యం పగలు 10:57 నుంచి 12:41 వరకు ఉంది. మరల రాత్రి 10:52 నుంచి 12:34 వరకు ఉంది. అమృత ఘడియలు ఉదయం 5:47 నుంచి 7:31 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4:30 సమయం అనుకూలంగా ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 11:40 నుంచి 12:31 వరకు. ఈ రోజున గ్రహచారం చూస్తే ధనస్సులో చంద్రుడు, అలాగే కుంభంలో రాహు, మీనంలో శని, గురు శుక్రులిద్దరూ కూడా మిథునంలో ఉన్నారు. రౌబుధులు కర్కాటకంలో, కుజుడు కన్యలో, కేతువు సింహంలో ఉన్నారు. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళు చాలా తెలివిగా, ధైర్యంగా ముందు వెళ్తారు. కానీ చిన్న ఏదో శారీరకమైన ఇబ్బందులు వెంటబడే అవకాశం ఉంది. నాకేదో కాలు నొప్పని, ఒకడు చేయి నొప్పని, ఒకడు ఏదో తలనొప్పని, ఇట్లా ఏదో చిన్న శరీరం సంబంధమైనటువంటి ఇబ్బందులు చూసే అవకాశం వస్తుంది. ఉద్యోగంలో ప్రశాంతంగా జాబ్ చేసేందుకు అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. తర్వాత కొత్త ప్రయత్నాలు ఏం చేయొద్దు, కొత్త ప్రయోగాలు చేయకుండా రోజువారీ కార్యక్రమాలతో కాలక్షేపం చేయమని చెప్పి సూచిస్తున్నాం. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేయండి. మిత భాషణ బాగా చేస్తూ ఉండండి. ఎక్కువగా ఎవరితోనూ కూడా సంభాషణ జరపకండి. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఆర్థిక, ఆరోగ్య, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో మీరు తీసుకున్న జాగ్రత్తలను బట్టి మీకు సమస్యలు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఈ రోజున ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు అని చెప్పి సూచిస్తున్నాం. ఈ రోజున ఈ మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు సవ్యంగా సకాలంలో పూర్తవుతాయి. భరణి నక్షత్రం వాళ్ళు చిన్న చికాకులతో కాలక్షేపం చేస్తారు. కృత్తిక 1వ పాదం వాళ్ళకి అన్ని రకాలుగా కూడా సానుకూల స్థితి ఏర్పడుతుంది. తర్వాత వృషభ రాశి. ప్రతి పని కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలను కూడా చాలా బాగుంటాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో ఇబ్బంది లేకుండా చాలా చక్కటి కాలక్షేపం జరుగుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలన్నీ కూడా చాలా చక్కగా, ధైర్యంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మంచి సలహాలు, సంప్రదింపులు దొరుకుతాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. రోహిణి నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా ఎన్నో విజయాలు సాధిస్తారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి స్వయం ప్రతిపత్తితో ఇవాళ వాళ్ళు చాలా చాకచక్యంగా వ్యవహరించి ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత మిథున రాశి. చాలా అద్భుతమైన రోజు మిథున రాశి వాళ్ళకి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. మంచి జీవనం సాగిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. మృగశిర 3, 4 పాదాల వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని జాగ్రత్తలు పడి లాభాలు అందుకుంటారు. అలాగే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళు ఎన్నో లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళు అన్ని కార్యక్రమాల్లోనూ కూడా తెలివి, ఓర్పు, ధైర్యం అన్నీ ప్రదర్శించే అవకాశం వస్తుంది. అన్ని రకాలుగా కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు,
రుణ వ్యవహారాల్లో చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అందరి దగ్గర కూడా బాగా మన్ననలు పొందే అవకాశం వస్తుంది. పునరుసు 4 పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. పుష్యమైన నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎన్నో లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సింహరాశి ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు. మీకు పక్కన తెలివితేటలు బాగా పనిచేస్తూ ఉంటాయి, కానీ పని చేయడానికి వనరులు సరిగ్గా సమకూరకపోవడం, వసతులు సరిగ్గా లేకపోవడం, ఈ విధంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త వహించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తగా నడుపుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. మగా నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. పుబ్బా నక్షత్రం వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా చాలా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. ఉత్తర ఉటపాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా లాభదాయకంగా పూర్తయ్యే అవకాశం ఉంది. కన్యా రాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయం బాగున్నది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. మరి ఈ ప్రతి పని కూడా ఆలస్యంగా పూర్తవుతుంది. ఏ పని కూడా ఎన్ టైంలో పూర్తవదు. దాని మూలంగా వచ్చే నష్టాలే ఉండవు. ఆర్థిక వసలుబాటు, అలాగే ఆరోగ్యంలో అనుకూలత, ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి ప్రస్తుతం బాగా అనుకూలంగా నడుస్తున్నటువంటి అంశాలు. అందువలన ఎక్కడ ఇబ్బంది లేకుండా కాలక్షేపం జరుగుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే ఎన్నో లాభాలు కూడా పొందే అవకాశం వస్తుంది. తర్వాత కన్యారాశి వాళ్ళకి, కన్యారాశికి ఈ రోజంతా కూడా గురు శుక్రుల యొక్క సాధారణ స్థాయి ఫలితాలు, లాభంలో రఘుబుధుల యొక్క అనుకూలం వలన చాలా విజయ శాతం ఎక్కువగా ఉండే అవకాశం వస్తుంది. ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. రుణాలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనపరచాలి. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా చక్కగా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అందరి దగ్గర నుంచి కూడా మంచి ప్రోత్సాహం లభిస్తుంది. మీకు ఈ రోజున ఎటువంటి సమస్య లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. తర్వాత ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. హస్త నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలక్షేపం జరుగుతుంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళు ఎన్నో లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. తర్వాత తులారాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలక్షేపం జరుగుతుంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు ప్రతి కోణంలోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృశ్చిక రాశి నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు సకాలంలో సవ్యంగా పూర్తవుతాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని విధాలా కూడా లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విశాఖ 4వ పాదం వాళ్ళు ఆరోగ్య పరిరక్షణ మీద దృష్టి బాగా కేంద్రీకరిస్తారు. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలక్షేపం జరుగుతుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి చాలా చక్కటి లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్తారు. తర్వాత ధనురాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మూలా నక్షత్రం వాళ్ళు ఆర్థిక ఆరోగ్య విషయాల మీద ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరిస్తారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు చాలా చక్కటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మకర రాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయం చాలా బాగుంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇచ్చేవిగా ఉంటాయి. ఇక్కడ ఈ రాశిలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి కూడా చక్కటి సదుపాయాలు చేకూరి లాభదాయక ఫలితాలతో ముందుకు వెళ్ళి సుఖంగా, శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. కుంభరాశి వాళ్ళకి
అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మానసిక వ్యవస్థ చాలా బాగా ఉంటుంది. తెలివిగా ప్రవర్తిస్తారు. ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేస్తే అవుతుంది, ఎలా చేస్తే మనం సమస్యలు లేకుండా కాలక్షేపం చేస్తాం అనే దాని మీద మంచి అవగాహన కలిగి ఉంటారు. కానీ తొందరపాటు నిర్ణయాలు చేయడం కొంచెం ఇబ్బందుల దగ్గర జరుగుతుంది. ఒక్కొక్కసారి ఈ రాహుకేతు కుజ సంచార ప్రభావం చేత ఆగ్రహావేశాలు బాగా ప్రదర్శిస్తారు. కలహాలు తెచ్చుకునే అవకాశం వస్తుంది. శతభిష నక్షత్రం వాళ్ళు ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని విధాల లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా చక్కటి ఫలితాలు తీసుకోవడానికి ప్రత్యేకమైన కృషి చేయాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీనరాశి ఆర్థిక లావాదేవీలు బాగున్నాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళు మానసికంగా బాగా నలిగిపోతారు. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి అన్ని విధాల లాభదాయక ఫలితాలు ఉంటాయి. రేవతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.